హలో గైస్, చాలామంది కువైట్కి రావాలని గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు అయితే మోసాలే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే చాలామంది ఇలాగ ఇవి ఇక్కడికి బయటకు వచ్చి మోసపోవడం, ఏజెంట్ల ద్వారా మోసపోవడం, ఇలా వీసాలు తీసి మోసపోవడం, చాలామంది డబ్బులు పే చేసి చాలా రకాలుగా వింటున్నాను నేనైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా అలా వెళ్తే కనుక వాళ్ళకి అడ్వైస్ ఇవ్వండి. ఎక్కువగా బయట లేబర్ కంపెనీకి వచ్చే వాళ్ళైతే మోసపోతున్నారు బాగా. ఎందుకంటే కొన్ని లక్షలు అంటే లక్షన్నర, లక్ష దాటే వస్తున్నారు అందరికీ. ఇంక ఇంట్లో ఉంటావా, ఇంట్లో అయితే ఆఫీసుల గురించి అయితే దాని గురించి మీకు ఒక వీడియో మళ్ళీ చేస్తాను. ఆడవాళ్ళు ఇంట్లో పనికి ఎలా రావాలి ఏంటన్నది, ఆ మోసాలు ఏంటన్నది. ప్రస్తుతానికైతే ఇప్పుడు కంపెనీ వాళ్ళకి వచ్చే గురించి నేను చెప్తున్నాను. చాలామంది లేబర్ కంపెనీకి రావాలని చాలా డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు. యాక్చువల్లీ అంత డబ్బు అవ్వదు అసలే. కానీ మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా మనీ తీయడం, షేర్ చేసుకోవడం, సరైన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వలేకపోవడం, దీనివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చేస్తున్నారు. ఇంటికాడ చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాటలో ఒకలా ఉంటాయి. ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను. ఎందుకంటే నేను 2019లో నేను కువైట్కి రావడం ఫస్ట్ టైం జరిగింది. ఆ తర్వాత ఇలా చాలా ఎదుర్కొన్నాను నేనైతే. వచ్చిన తర్వాత నాకు తెలిసింది, అక్కడ మాటలు ఒకలా ఉంటాయి, ఇక్కడికి వచ్చిన ఒక మాటలు ఒకలా ఉంటాయి. కానీ నేనైతే చాలా నేర్చుకున్నాను ఇక్కడ రావడం వల్ల కూడా. కానీ ఇది ఒక్కటి బాగా ఫ్యాషన్ అయింది అందరికీ, వీసాలు తీయడం, మనీ దోచుకోవడం. కొంచెం కూడా వాటిపైన ఎటువంటి అవగాహన లేకపోవడం, వీసాలు ఇచ్చేయడం, ఇక్కడికి వచ్చాక వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇదొకటి బాగా నేర్చుకున్నారు. మన వాళ్ళే ఎక్కువగా చేసేది. బయట వాళ్ళు ఎలా ఉన్నారో కానీ, బయట వాళ్ళు కూడా ఉన్నారు, నార్త్ సైడ్ వాళ్ళు కూడా. కానీ మన వాళ్ళు కూడా దీంట్లో బాగా మునిగిపోతున్నారు ఈ మధ్యన. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు తెలిసి నేను కొంతమందికి అడ్వైస్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. కంపెనీస్లోకి ఎలా రావాలి, లేబర్ కంపెనీస్ గురించి అయితే నేను చెప్పలేను. నేను ప్రకారంగా ఇప్పుడు చేస్తున్న జాబ్స్ గురించి అయితే నేను మీకు ఒక వీడియో ఫుల్గా చేసి పెడతాను. ఎలా రావాలి, క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా, లేకపోతే డబ్బులు ఏమైనా కట్టాలా, ఫ్రీగా రావాలా, అకామిడేషన్ ఏమైనా ఉంటుంది ఏంటని మీకు అన్నీ ఒక మంచి వీడియో చేసి మీకు పెడతాను.